హరం హర ద రివాల్ట్. ఈ మూవీ వచ్చేసరికి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మూవీ సెన్సార్ వచ్చేసరికి ఏ అండ్ అలానే రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes వరకు ఉంటుంది. మూవీ వచ్చేసరికి 90s బ్యాక్ స్టోరీగా ఉంటుంది. ఈ మూవీలో హీరో వచ్చేసరికి సుధీర్ బాబు, మవికా శర్మ, సునీల్ గారు కూడా యాక్ట్ చేశారు. సో గైస్, ఈ మూవీ మనకి థియేటర్స్ లో June 14th రిలీజ్ అవుతుంది. నీ దారే నీ కథ. ఈ మూవీ వచ్చేసరికి కామెడీ డ్రామాగా ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 3 minutes అయితే ఉంటుంది. గైస్, ఈ మూవీ అయితే June 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ షాప్ మూర్తి. ఇందులో చాందిని చౌదరి అండ్ అజయ్ ఘోష్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసరికి కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో మనం ఒక కామెడీ డ్రామా చూసుకోబోతున్నాం. ఈ మూవీ సెన్సార్ వచ్చి U/A. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 7 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే మనకి June 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మహారాజా. ఈ మూవీ వచ్చేసరికి యాక్షన్ క్రైమ్ మిస్టరీగా ఉండబోతుంది. మూవీ సెన్సార్ వచ్చేసరికి U/A. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 22 minutes అయితే ఉంటుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, మమతా మోహన్ దాస్ యాక్ట్ చేశారు. మనకి ఈ మూవీ June 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోటి స్టారింగ్ ధనుంజయ్. మూవీ వచ్చేసరికి యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. మూవీ సెన్సార్ వచ్చేసరికి U/A. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 49 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే June 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ వీక్ లో రిలీజ్ అయ్యే OTT మూవీస్ లో లిస్ట్ లో ఫస్ట్ చూద్దాం. పారిజాత పర్వం. ఈ మూవీ వచ్చేసరికి కొంచెం కామెడీగా, కొంచెం కిడ్నాపింగ్ థ్రిల్లర్ గా అయితే ఉంటుంది. ఇందులో సునీల్, సర్దాదాస్, చైతన్యరావు యాక్ట్ చేశారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 13 minutes అయితే ఉంటుంది. OTT ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఆహా వాళ్ళు తీసుకున్నారు. ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్ట్ గా OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతున్న మూవీ ఏంటి అంటే డియర్ నాన్న. ఈ మూవీ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ OTT డేట్ వచ్చేసరికి June 14th తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గాత్ చాప్టర్ 1 జమ్నా పార్క్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ అయితే జియో సినిమా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో ఈ వెబ్ సిరీస్ కూడా ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. జియో సినిమాలో వాచ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ వచ్చేసరికి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో విశ్వక్షేన్, నిహా శెట్టి యాక్ట్ చేశారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 26 minutes అయితే ఉంటుంది. మనకి థియేటర్స్ కు వచ్చిన 2 weeks OTTలో రావడం జరుగుతుంది. June 14th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ సిరీస్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్. సో ఈ సిరీస్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ అలానే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 అయితే చూసే ఉంటారు. ఇప్పుడు సీజన్ 2 మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో సిరీస్ వచ్చేసరికి యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ June 17th జియో సినిమాలో రిలీజ్ అవుతుంది. సో ఒక రోజులో అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వవు. ఎవ్రీ మండే 1 ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.